ఈ రోజు మనం అఖిల భారత మహాసభల సందర్భంగా మన అరుణ పతాకాన్ని ఎగురవేసుకోవడం అనేటువంటి జరిగింది. ఈ మహాసభల ప్రధాన ఉద్దేశం మనం కనుక గమనిస్తే, దేశవ్యాప్తంగా రాజకీయాలు కానీ రాజకీయ పార్టీలు కానీ వాటి యొక్క చరిత్రను మనం పరిశీలన చేస్తే సీల్డ్ కవర్ రాజకీయం అనేటువంటిది దేశంలో జరుగుతూ ఉంది. ఓ నాయకుని ఎట్లా ఎన్నుకుంటారు అంటే, ఆ అధిష్టానం ఎవరో ఒకరిని ఎన్నుకొని అది డబ్బుందా, లేకపోతే ఆస్తుందా, లేకపోతే ఇంకా రకమైనటువంటి అనేక రకాల కోణాల్లో పరిశీలన చేసి నాయకులు ఎన్నుకునేటువంటి సిస్టాన్ని మనం ఈ దేశంలో చూస్తాం. కానీ ప్రజాస్వామ్యానికి ప్రతీకగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అనేక జిల్లాల్లో మనం చూసాం. ఈ ప్రాంతంలో మహాసభలు జరిగాయి. మన జిల్లా మహాసభ ఎమ్మెల్యేలో నిర్వహించుకున్నాం, నెల్లూరులో రాష్ట్ర మహాసభ నిర్వహించుకున్నాం. ఇలా దేశవ్యాప్తంగా రాష్ట్రాల మహాసభలు నిర్వహించుకున్న తర్వాత అఖిల భారత స్థాయిలో మదురైలో ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అక్కడ మొత్తం చర్చించుకొని మన నాయకత్వాన్ని ఎన్నుకోబోతా ఉన్నాం. ఈ నాయకత్వం ఎన్నుకోవడం అంటే నాయకత్వం దేనికోసం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నాయకత్వం ఎవరైతే కష్టజీవులు ఉన్నారో ఆ కష్టజీవుల కన్నీళ్లు తోచడం కోసం ఎన్నుకోబోయేటువంటి నాయకత్వం అది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ మహాసభ జరుపుకుంటాం అనేటువంటిది కూడా మనం గమనించాలి. ఎలాంటి పరిస్థితుల్లో జరుపుకుంటా ఉన్నాం? ఈరోజు దేశంలో చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతా ఉంది. మతం పేరుతోటి మనుషులను విభజించి, కులం పేరుతోటి మనుషులను విభజించి, ప్రాంతాల పేరుతోటి మనుషులను విభజించి ఆ రకంగా మనుషుల మధ్య చిచ్చు పెట్టేటువంటి పాలకున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రజలను మరింత చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చైతన్యాన్ని మేం చేస్తామని చెప్పేసి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ గా భుజస్కంధాలపై వేసుకుని ఆ రకమైనటువంటి చర్చ అక్కడ చేయబోతా ఉంది. అదే విధంగా విదేశాలతో మనం నిర్వహించాల్సినటువంటి పరిస్థితి, ఏ రకమైనటువంటి భావాన్ని మనం వాళ్ళ పట్ల చూపించాలా, ఏ రకమైనటువంటి సఖ్యతను మనం కొనసాగించాల్సినటువంటి అనేక రకాల అంశాలపైన కూడా అక్కడ చర్చ జరగబోతా ఉన్నాయి. కాబట్టి అలాంటి మహాసభలు 6వ తారీఖు పెద్ద బహిరంగ సభ జరగబోతా ఉంది. ఈ బహిరంగ సభ కూడా కర్నూలు నుండి కూడా చాలా మంది వెళ్తా ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం అంతా సమస్యలపై సమరం చేయడానికి ఐక్యమవుతా ఉన్నారు. ఖబర్దార్ పాలకులారా అని చెప్పేటువంటి ఒక హెచ్చరికతోటే మనం ఈ మహాసభలు జరపబోతా ఉన్నాం. కాబట్టి అలాంటి చైతన్యాన్ని మనం కొనుక్కుంచుకోవాలి. ఏ సమస్య వచ్చినా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ముత్తుంటాం, సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ మహాసభల ప్రారంభంగా మనమంతా శబదం పూడాలని చెప్పేసి మీ అందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు మిత్రులారా.